హాయ్ అండి. అందరికీ నమస్కారం. కిచెన్ ఆఫ్ ధన్య పి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన బిర్యానీ మసాలాలని తయారు చేసుకోవడం ఎలా అనేది చూపించబోతున్నాను. ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో రెసిపీలు మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడు బిర్యానీ మసాలాకి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. ముందుగా ఒక గుప్పెడు దాల్చిన చెక్క, ఒక గుప్పెడు లవంగాలు, 3 మరాఠీ మొగ్గ, 4 అనాస పూలు, ఒక టీ స్పూను షాజీరా, ఒక జాజికాయ, ఒక 10 యాలకులు, ఒక జాపత్రి పువ్వు, మూడు నల్ల యాలకులు, 3 బిర్యానీ ఆకులు, కొద్దిగా రాతి పువ్వు, వీటన్నింటిని ఒక కడాయి తీసుకొని దాంట్లో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఎందుకంటే పచ్చి వాసన లేకుండా రుచిగా ఉండాలంటే కొంచెం దోరగా వేయించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్‌లో నిదానంగా ఒక 10 నిమిషాలు దోరగా వేయించుకొని చూడండి వీడియోలో చూస్తున్న విధంగా. మళ్ళీ మాడిపోకూడదు, ఎక్కువ మంట ఉండకూడదు. లో ఫ్లేమ్‌లో కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ జార్‌లోకి తీసుకోండి. మిక్సీ జార్‌లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని మీకు బిర్యానీలో కానీ, లేకపోతే చికెన్ కర్రీస్‌లో గానీ దేంట్లోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది. ఎంత రుచిగా ఉంటుందంటే మర్చిపోలేని విధంగా అంత రుచిగా ఉంటుందన్నమాట. దేంట్లోకైనా, ఏ రెసిపీలోకైనా వాడుకోవచ్చు ఈ మసాలా. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.